హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో డెవాప్స్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే డెవాప్స్కి కోడింగ్ అవసరమా. సో మనం డెవాప్స్ నేర్చుకుంటే మనకి కోడింగ్ నీడ్ అవుతుంది లేదా డిస్కస్ చేద్దామండి ఈ వీడియో సెషన్. సో ఫస్ట్లీ లెట్ us డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ మీన్ బై డెవాప్స్ అండి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో సెషన్లో డిస్కస్ చేసామండి అబౌట్ డెవాప్స్ డెఫినేషన్ గురించి. సో డెవాప్స్ మనకి ఏంటంటే సో డెవాప్స్ ఈజ్ ఎ మెథడాలజీ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ గా కాల్ చేస్తామండి. బై యూజింగ్ డెవాప్స్ మెథడాలజీ we can achieve the సో ఆటోమేషన్ ప్రాసెస్. మనం ఏమైతే ఇక్కడ మాన్యువల్ ప్రాసెస్ గా పర్ఫార్మ్ చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆటోమేట్ చేస్తామండి. సో మాన్యువల్ గా చేసే వర్క్ ని ఇక్కడ సో టోటల్ టాస్క్ మనం ఏం చేస్తాం ఇక్కడ ఆటోమేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నౌ అబ్జర్వ్ హియర్ అండి. నేను ఇక్కడ ఒక సర్వర్ ని క్రియేట్ చేశాను. సర్వర్ ని క్రియేట్ చేసి ఒక సింపుల్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేశాను. ఒక సింపుల్ అప్లికేషన్ కూడా డిప్లాయ్మెంట్ చేశాను. నౌ I will access my application. Here it is our next Netflix application అండి. సో ఇక్కడ ఒక సింపుల్ కోడ్ రిటర్న్ చేశాను. ఒక సింపుల్ కోడ్ అయితే రిటర్న్ చేశాను. సింపుల్ కోడ్ అయితే రిటర్న్ చేశాను. సో VAM net డాట్ ఎస్హెచ్ VAM net డాట్ ఎస్హెచ్. Let me copy it and paste here and paste here. సో ఇక్కడ సింపుల్ కోడ్ అయితే రిటర్న్ చేసండి. లైక్ అపాచీ సర్వర్ ఇన్స్టాల్ చేసిన గిట్ ఇన్స్టాల్ చేస్తున్నాను అండ్ రిమోట్ రిపోస్ట్ లో ఉన్న ఎంటైర్ ప్రాజెక్ట్ కోడ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కొని సో అపాచీ సర్వర్ రూట్ వర్కింగ్ డైరెక్ట్ అయితే కాపీ చేస్తున్నాను. రూట్ వర్కింగ్ డైరెక్ట్ అయితే కాపీ చేస్తున్నాను. నౌ ఇక్కడ మనం ఇక్కడ సో ఒక స్క్రిప్టింగ్ అనేది డెవలప్ చేస్తున్నామండి. ఒక స్క్రిప్ట్ వచ్చేసి డెవలప్ చేస్తామండి. మన టాస్క్ ఏదైతే మనం మాన్యువల్ గా పర్ఫార్మ్ చేస్తున్నామో ఆ టాస్క్ ని ఇక్కడ ఆటోమేట్ మనం ఏం చేస్తాం జస్ట్ ఒక స్క్రిప్టింగ్ మాత్రమే డెవలప్ చేస్తున్నామండి. నో సో ఈ పర్టికులర్ ఫైల్ మనకు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ఫైల్ కి మనకి ఎటువంటి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ లేవండి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం కూడా ఈ పర్టికులర్ ఫైల్ కి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ యాడ్ చేస్తున్నాను బై యూజింగ్ chmod కమాండ్. బై యూజింగ్ chmod కమాండ్ అండి. సో ఐఎమ్ గివింగ్ ఫుల్ పర్మిషన్స్ నెట్ డాట్ ఎస్హెచ్ ఫైల్ కి ఫుల్ పర్మిషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఫైల్ పర్మిషన్ చేంజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎస్ యూజర్ కి గ్రూప్ కి యాజ్ వెల్ యాజ్ అదర్స్ మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ యాడ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఫైల్ కలర్ మనకి చేంజ్ అవుతుంది. ఫైల్ కలర్ మనకి చేంజ్ అవుతుంది. ఎస్హెచ్ సో నెట్ డాట్ ఎస్హెచ్ అండి. ఎస్హెచ్ నెట్ డాట్ ఎస్హెచ్ అండి. చూసారా మనం ఇక్కడ సింపుల్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసాం అండ్ అవర్ అప్లికేషన్ అయితే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాం అండి. అవర్ అప్లికేషన్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం వెరీ ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకోవాలి డెవాప్స్ లో వచ్చేసి మనం ఇక్కడ సో లినిక్స్ అయితే మనం ఫస్ట్ థింగ్ సో లినిక్స్ అయితే మనం సో వెరీ బేసిక్ నుంచి లినిక్స్ అయితే మనం ఇక్కడ వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి మనం అడ్వాన్స్ కమాండ్స్ మనం నేర్చుకోవాలండి. సో వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ అండి. సో మోస్ట్ ఆఫ్ ది మనం రియల్ టైంలో వర్క్ చేసిన టైంలో సో లినిక్స్ ఎన్విరాన్మెంట్ పైన వర్క్ చేయాల్సి వస్తుందండి. లినిక్స్ ఎన్విరాన్మెంట్ సో వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ అయితే మనం నేర్చుకుంటామండి. సో వీటితో పాటు ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే సెల్ స్క్రిప్టింగ్ నేర్చుకుంటామండి. సెల్ స్క్రిప్టింగ్ ఆర్ పైథాన్ స్క్రిప్టింగ్ అండి. పైథాన్ స్క్రిప్ట్ నేర్చుకుంటామండి. సో ఇక్కడ మనం ఏమైతే లినిక్స్ కమాండ్స్ నేర్చుకుంటున్నామో ఆ లినిక్స్ కమాండ్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నా మన టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి ఎయిదర్ సేల్ స్క్రిప్ట్ ని లేదా పైథాన్ స్క్రిప్ట్ ని అయితే యూజ్ చేస్తామండి. బట్ ఇక్కడ మనం డెవాప్స్ ఈ మెథడ్ నేర్చుకోవడానికి మనకి ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మనకి నీడ్ లేదండి. బట్ లాజికల్ థింకింగ్ మస్ట్ బి రిక్వైర్డ్ అండి. లాజికల్ థింకింగ్ సో మనం ఇక్కడ ఏ ప్రాసెస్ తర్వాత మనం ఏ ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ ఐడియా మనకి క్లియర్ గా ఉండాలండి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం పర్ఫార్మ్ చేయాలి ఒక లాజికల్ థింకింగ్ మాత్రం మనకు ఉంటే సరిపోతుంది. బట్ సో డెవాప్స్ మనకి ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మనకి రిక్వైర్డ్. ఇన్ కేస్ మనకి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుందండి. అది కూడా మనకి ఎలాంటి ప్రోగ్రామింగ్ మనకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుందంటే పైథాన్ ప్రోగ్రామింగ్ అండి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. పైథాన్ ప్రోగ్రామింగ్
లాంగ్వేజ్ మనకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. సో వై మనకి ఇక్కడ పైథాన్ నీడ్ అవుతుంది. సో పైథాన్ లో మనకి పైథాన్ మనకి ఎక్కడ యూజ్ చేస్తారంటే లైక్ ఆటోమేట్ మనకి పైథాన్ స్క్రిప్టింగ్ అని ఒక డెవలప్ చేస్తామండి, అక్కడ మనకి నీడ్ అవుతుందండి. బట్ నేర్చుకుంటే మాత్రం మనకి అక్కడ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ దెర్ ఈస్ నో ప్రీ రిక్వెస్ట్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ ఫర్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ డెవాప్స్ మెథడాలజీస్ అండి, డెవాప్స్ మెథడాలజీస్. సో సో మనం డెవాప్స్ నేర్చుకోవాలంటే మనకి ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మనకి అవసరం లేదండి. బట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే మాత్రం మనకి ఏంటంటే అది మనకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుందండి, యాడ్ ఆన్ అడ్వాంటేజ్ మనకి అవుతుందండి. సో బట్ ఇక్కడ మనకి వెరీ ఫ్రీక్వెంట్ మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ, ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ థింగ్ లినిక్స్, ఆఫ్టర్ దెన్ సెల్ స్క్రిప్టింగ్. సో వీటితో పాటు మనకు ఇక్కడ లాజికల్ థింకింగ్ మనకి ఒక బేసిక్ ఐడియా ఉంటే ఎస్ వీ కెన్ సర్వే ఇట్ అండి, వీ కెన్ సర్వే ఇట్. సో ఓకే అండి. సో మన పైథాన్ లైఫ్ లో వచ్చేసి డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో మార్చ్ 21. సో మార్చ్ 21 మనకి స్టార్ట్ అవుతుందండి న్యూ బ్యాచ్. అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందండి. సో మార్నింగ్ 7 AM నుంచి 9 AM. సో 2 hours లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయండి. సో టోటల్ మన కోర్స్ కంప్లీట్స్ కావడానికి మనకి 2 months లైవ్ ట్రైనింగ్ అండి, 2 months లైవ్ ట్రైనింగ్. సో అండ్ ద కోర్స్ ఫీ వచ్చేసి మనకి 5,999 అండి, 5,999. సో క్లాస్ మిస్ అయిన ఎవరైనా క్లాస్ మిస్ అయితే వాళ్ళకి వచ్చేసి రికార్డింగ్ కంటెంట్ అవైలబుల్ గా ఉంటుందండి. సో అట్ ద సేమ్ టైం మనకి రికార్డింగ్ కంటెంట్ ఏ విధంగా ఉంటుందంటే సో లైఫ్ టైం మనకి యాక్సెస్ అవైలబుల్ గా ఉంటుందండి. సో వీటితో మనం ఇక్కడ మనం ఏం ప్రొవైడ్ చేస్తామంటే సాఫ్ట్ కాపీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తామండి, మాక్ ఇంటర్వ్యూ, రిజ్యూమ్ బిల్డింగ్, సో కెరియర్ గైడెన్స్, సో జాబ్ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో మనకు సిలబస్ అండి, సో క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, సో లినక్స్ లో ఉన్న వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ అండి. సో వీటన్నిటి కలిసిన ఒక ప్రాజెక్ట్ కూడా మనం పర్ఫామ్ చేస్తామండి. సో లైక్ గిట్, version control system like Maven, Jenkins, Docker, SonarQube, so Nexus, Prometheus, Grafana, so Kubernetes, Ansible, so Argo series, Splunk, ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అని మనం కవర్ చేస్తాము. సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ 15 టూల్ని మనం కవర్ చేస్తామండి. సో మన సెషన్స్ లో మనం ఆల్మోస్ట్ ఎన్ని టూల్స్ మనం కవర్ చేస్తామంటే ఆల్మోస్ట్ 15+ టూల్స్ అయితే మనం కవర్ చేస్తున్నామండి, 15+ టూల్స్ అయితే మనం కవర్ చేస్తున్నాం. సో ఈ 15+ టూల్స్ మనం ఏ విధంగా రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తాము. సో కొన్ని టూల్స్ మనం కంప్లీట్ అయ్యాక సో ఇంటిగ్రేషన్ పార్ట్ కూడా మనం పర్ఫామ్ చేస్తామండి. సో డిఫరెంట్ టూల్స్ మనం ఇంటిగ్రేట్ చేసి మనం ఏ విధంగా సో అప్లికేషన్ మనం డిప్లాయ్మెంట్ చేస్తాం ఇక్కడ చూస్తామండి. సో వీటితో పాటు మనకి ఏం డిస్కస్ చేస్తామంటే ఎస్ కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్, సో ఒక 3 రియల్ టైం ప్రాజెక్ట్ మనం పర్ఫామ్ చేస్తామండి, 3 రియల్ టైం ప్రాజెక్ట్ మనం పర్ఫామ్ చేస్తామండి. సో మనకి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి, సో March 21 అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ 7 AM నుంచి 9 AM వరకు అండి.